రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ను వైసీపీ నాయకులు విమర్శించడం సరికాదని బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదల రవి, రాష్ట్ర బీసీ సంఘం యువజన అధ్యక్షుడు అనిసూరి సతీష్ అన్నారు. గురువారం కాకినాడ రాష్ట్ర బీసీ సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సంక్రాంతి సమయంలో యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండేందుకు ఆయన సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందని, దానిలో భాగంగా ఆయన డాన్స్ చేయడం జరిగిందన్నారు. గతంలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు బహిరంగ డాన్సులు చేయడం జరిగిందని వారు గుర్తు చేశారు. మంత్రి సుభాష్ను విమర్శిస్తే బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కాకినాడ జిల్లాలో బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే కొండబాబు పిల్లి సత్యనారాయణ మూర్తికి ఉన్నత పదవులు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి పెంకే రాజు, బీజేపీ యువమోర్చా కార్యదర్శి పెంకే శివప్రసాద్, కుడుపుడి వీరభద్రరావు, చినరాజు, వాసంశెట్టి మహేష్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు యనమదల రవి, రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, మరి బీసీ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారిపై చాలామంది హేళనగా మాట్లాడుతున్నారు. మరి అన్నీ కూడా విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి గతంలో సంక్రాంతికి జరిగిన మరి రాష్ట్ర హైకోర్టు వారు ఈ కోడి పందాలు నిర్వహించకూడదని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, కోడి పందాలు అన్నది నిర్వహించకూడదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి యువత గత కొన్ని సంవత్సరాలుగా బానిస అయిపోయి ఉంది కోడి పందాలకి, గుండాటకి, పేకాటలకి. వారి దృష్టిని మళ్లించడం కోసం మరి రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారు మరి అమలాపురంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, అందులో మరి యువతకి మధ్య ఇష్టం ఏంటి, డ్యాన్సులు, చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళకి ఇష్టం. వారిని తమ వైపు మళ్లించుకునే విధంగా మరి ఆయన కార్యక్రమం చేయడం తప్పండి. ఈరోజు అదే అగ్రవర్ణాలు చేస్తే డ్యాన్సులు, బీసీ వర్గం మంత్రులు చేస్తేనేమో రికార్డింగ్ డ్యాన్సులు. ఇది ఎంతవరకు సబబు? ముఖ్యంగా సుభాష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తున్నాం. ఇకనైనా మీరు మానుకోకపోతే రాష్ట్ర బీసీ సంఘం తరపున మీ ఇళ్ళకి వచ్చి మేము ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ కాకినాడ జిల్లాలో మరి బీసీలకు ఎటువంటి న్యాయం కూడా ప్రస్తుతానికి జరగలేదు. మరి లోకేష్ గారు రేపు కాకినాడ పర్యటనకు వస్తున్నారు కాబట్టి మరి బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి కొండబాబు గారు లాంటి ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారు. అదేవిధంగా పిల్లి సత్యబాబు లాంటి మరి గతం నుంచి పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. వీరందరికీ కూడా పదవులు వచ్చే విధంగా మరి సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.